ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినాన నీ శక్తి కలిగిన వాక్కును పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా పవిత్రపరిచి పరిశుద్ధులుగా మార్చినందుకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినాన నీ శక్తి కలిగిన వాక్కును పంపి నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. దినదినము నిన్ను కలుసుకునే అంతగా మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఆ దినాన ఆదిమ సంఘమును పరిశుద్ధాత్ముడా మీరు నడిపిస్తూ వచ్చారు. ఈ దినాన్న కూడా నాయనా నీ ఆత్మను పంపి నీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేసి నీతో కలిసి నడిచే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నాయనా కీర్తనల 19వ కీర్తన ద్వారా మాతో మాట్లాడుతూ బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత మనలందరినీ నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం బోధించబడి నడిపించబడుతున్నాము. ఈ ఉదయకాలంలో మనం ప్రతి ఆదివారం కీర్తనల పుస్తకంలో నుంచి పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనందరం కూడా బోధించబడి నడిపించబడుతూ ఉన్నాం. దయచేసి మనందరం 19వ కీర్తన ధ్యానం చేసుకుంటున్నాము. లాస్ట్ సండే ఈ 19వ కీర్తన ప్రారంభించడం జరిగింది. దీనిలో అతి ప్రాముఖ్యమైనవి 3 భాగాలు ఉన్నాయి. అందులో 10 అంశాలు, మరి మొత్తం 14 వచనాలు ఉన్నాయి. దానిలో 10 అంశాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అందులో ప్రాముఖ్యమైనవి 3 అంశాలు, దానిలో 10 అంశాలు సంపూర్ణమైన సంగతులు ఈ కీర్తనలో ఉన్నాయి. వాస్తవానికి ఈ కీర్తన చాలా దేవుడు తను తాను తన ప్రజలకు ప్రత్యక్షపరుచుకునే కీర్తన. ఈ కీర్తన మానవునికి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి కీర్తన. ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా 2 ప్రత్యక్షతలు ఉన్నాయి. ఒక ప్రత్యక్షత సహజమైన ప్రత్యక్షత, ప్రకృతి సంబంధమైన ప్రత్యక్షత ద్వారా దేవుడు మనిషికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవది దేవుడు దైవ ప్రత్యక్షత, అంటే దేవుణ్ణి డైరెక్ట్గా ప్రత్యక్షపరుచుకునేటువంటి అనుభవాన్ని కలిగి ఉండేది. ఈ అధ్యాయం అంతా 14 వచనాల్లో ఉన్నటువంటి సంగతుల్లో 2 ప్రత్యక్షతలు ఉన్నాయి. ఒకటి, దేవుడు ప్రకృతి ద్వారా తన్ను తాను సహజ ప్రత్యక్షత కలిగి తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. రెండవది, దేవాది దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి, బయలుపరుచుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఈ 19వ కీర్తన 1వ వచనం నుంచి 6 వచనాల వరకు దేవుడు తన సహజ ప్రకృతి ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న విషయాలు ఉంటాయి. 7వ వచనం నుండి 11వ వచనం వరకు దేవుడు తన వాక్కు ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విషయాలు ఉంటాయి. మూడవది, ఈ 2 ప్రత్యక్షతలు పొందినటువంటి
మనుషుడు తన్ను తాను ఎలాగో దేవునికి మరి అప్పగించుకొని ఎలాగూ మరి ఆయన ఆధారం చేసుకొని జీవించాడో రాయబడింది. అందుకనే చివరిగా 14వ వచనంలో యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అని దేవుడు తన్ను తాను దావీదు ఈ రెండు ప్రత్యక్షతలు పొందిన తర్వాత తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకొని నా హృదయ ధ్యానము అక్కడ మాట 14వ వచనంలో నా నోటి మాటలను నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలని తను తాను అప్పగించుకున్నాడు. అంతేకాకుండా 3 రకాల రహస్య పాపాలను దావీదు దేవుని ఎదుట ఒప్పుకోగలిగాడు. గర్వం యొక్క పాపాలను, రహస్య పాపాలను, దురాభిమాన పాపములను ఏలుబడి చేయడం ద్వారా వాటన్నిటి విషయంలో దేవుని ఎదుట దావీదు ఒప్పుకున్నాడు. అంటే దేవుని ప్రత్యక్షత రాకుండా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం కుదరదా? కుదరదు. దేవుడు నీ హృదయంలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మన పాపాలన్నిటి నుండి మనం విమోచించబడగలము అనేటువంటి సత్యాన్ని మనం ఈ 19వ కీర్తన ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ 3 ప్రాముఖ్యమైన అనుభవాలు 14 వచనాల్లో ఉన్నాయి. ఇందులో 10 అంశాలు లాస్ట్ సెక్షన్లో 10 రకాల అంశాలు అన్నీ కూడా మనం చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే మనం ఈ విషయాలన్నీ కూడా ఈ కీర్తనల ద్వారా 19వ కీర్తన ద్వారా దేవుని సంగతులు మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఈ 10 అంశాలన్నీ కూడా లాస్ట్ సండే చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మరలా మీరు ధ్యానం చేసుకోవచ్చు. కనుక ఈ రోజున మరికొన్ని విషయాలు మనం దేవుని సముఖంలో ప్రభు దగ్గర నేర్చుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? ఇక్కడ మనం ఈ దినాన మొదటి ప్రత్యక్షతను దేవుని సముఖంలో మనం నేర్చుకుంటున్నాం. ఈ మొదటి ప్రత్యక్షతలో సహజమైన ప్రత్యక్షత అంటే ప్రకృతి ద్వారా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విషయాలు మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దీన్ని సహజమైన ప్రత్యక్షత అంటారు. సహజ ప్రత్యక్షత అంటే దేవుడు మనిషితో తన్ను తాను ఎలా ప్రత్యక్షపరుచుకొని తాను ఏమై ఉన్నాడో బయలుపరచబడినటువంటి ప్రత్యక్షత. ఒకవేళ ఈ ప్రత్యక్షతలు గనుక మన జీవితంలో పొందుకోలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనలో ఉన్న పాపాలు, రహస్య పాపాలు, దురాభిమాన పాపాలు, గర్వం యొక్క పాపాలు ఏవి కూడా మనలను విడిచిపెట్టి పోవు. గమనించండి, పాపం యొక్క ముగింపు ఎప్పుడు కూడా మనలను పాతాళానికి నడిపిస్తుంది. బీ కేర్ఫుల్. ఈ విషయాన్ని నిర్లక్ష్యంగా ఎంచుకోవద్దు. ఒకవేళ దావీదుకు కలిగిన ప్రత్యక్షత మనకు కలగకపోతే, అక్షయ, దావీదుకు కలిగిన ప్రత్యక్షత ఒకవేళ మనకు గనక కలగకపోతే మనలో పాపం చావదు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక పుస్తకాన్ని లేకపోతే ఒక గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఆ అంశాలు 1కి 10 సార్లు ఇంటి దగ్గర చదువుకోవాలి. 14 వచనాలు
ఆ వచనాలన్నీ కూడా చదువుకొని ధ్యానం చేస్తుంటే దేవుడు నీతో నాతో దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే కనీసం పాపం చంపేటువంటి దేవుని ప్రత్యక్షత పొందుకోవడానికి కూడా మనం ఎవ్వరం కూడా కష్టపడతల్లా. అందుకనే కష్టపడకుండా మన జీవితానికి ఏ లాభం కలగదో, కష్టపడకుండా పాపమేమీ పోదు. మన జీవితాలను మన ప్రాణాత్మ దేహ శరీరాల్లో ఉన్నటువంటి పాపం మనలను ఎన్నడూ కూడా విడిచిపెట్టి పోదు అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. మన జీవితంలో మన పూర్వీకులు, మన పితరులు, పరిశుద్ధులు వాళ్ళ జీవితాల్లో పాపాన్ని ఎలా జయించారో ప్రతి లేఖనము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున పరిశుద్ధులు ఎలాగైతే దేవునితో నడిచి వాళ్ళు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని వాళ్ళ పాప శాపం నుండి విడిపించబడ్డారో అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుతున్నాను. ఏదో వాక్యాన్ని విని టైంపాస్కి వెళ్ళిపోయే పరిస్థితులు కాదు. విన్న వాక్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా అనుసరించి నడవాలి. అనుసరించి గైకొని నడవడానికే దేవుడు మనల్ని దర్శించి మాట్లాడేది. దేవుడు తను తాను ప్రత్యక్షపరచబడకపోతే మన జీవితంలో పాపాన్ని చంపే గుణాలు రావు. అందుకనే ఈ 19వ కీర్తన మన జీవితాలకు చాలా ఆశీర్వాదకరమైనటువంటి కీర్తన. ఈరోజు మనందరం కూడా ఈ 19వ కీర్తనలో మొదటి వచనం నుండి 6 వచనాలు ఈ సహజంగా దేవుడు తన్ను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో మనం చూసి నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మొదటి 6 వచనాలు మన జీవితానికి చాలా చక్కగా అర్థమైనట్టుగానే ఉంటాయి. చదువుతున్నప్పుడు ఆ వచనాల గురించి ఆలోచించే సామర్థ్యం కానివ్వండి, దాన్ని గ్రహించుకునే సామర్థ్యం కానివ్వండి, మనలో లేకుండా మోసగించబడతామనేటువంటి సత్యాన్ని కూడా గుర్తుపట్టాలి. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకోవటం ఎంత నిజమో, ప్రత్యక్షత పొందనీయకుండా సాతాను కూడా అడ్డగించడం కూడా అంతే నిజం. జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. ఒక మనిషి గురించి దేవుడు ఎంత తన ప్రత్యక్షత ద్వారా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో, అంతే ప్రకారంగా అపవాది కూడా ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత పొందకుండా మనలను అడ్డగిస్తూ ఉంటుందనే సత్యాన్ని కూడా గుర్తుపట్టాలి. భక్తిని పోరాటం లేకుండా జయించటం అనేది కష్టం. మనందరం కూడా ప్రయాసపడాలి, కష్టపడాలి, పోరాడాలి. మనకు అనుకూలంగా కుదిరిన భక్తి చేయడం ద్వారా మనం ఏమాత్రం కూడా దేవుని యొద్దకు చేరలేము అనేటువంటి సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి అని ఒక దైవజనుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కష్టం లేకుండా ఫలితాలు రాదు, ఫలభరితమైనటువంటి జీవితం రాదు అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. అందుకనే ఈ ఉదయకాలంలో ఒక నిర్ణయం చేసుకోవాలి. ప్రభా, దైవ ప్రత్యక్షత కావాలి. ఈ సర్వ ప్రపంచాన్ని చూసినప్పుడు నిన్ను నువ్వు మాకెంతగా ప్రత్యక్షపరుచుకున్నావో మా హృదయాలకి అర్థం కావాలని మనం ప్రయాసతో ప్రార్థన చేయాలి, అడగాలి, దేవుని బ్రతిమలాడుకోవాలి. ఒకవేళ ఈ ప్రత్యక్షత రాకపోతే మన పాపాలు, మన రహస్య పాపాలు, గర్వంతో కూడిన పాపాలు ఏవి కూడా పోవు అనే సత్యాన్ని మనం గుర్తుపట్టి దేవునికి భయపడాలి. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్. చదవండి నాన్న మొదటి వచనం నుండి మొదటి వచనం నుండి మనం 6 వచనాల వరకు ధ్యానం చేసుకుందాము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆయన యొక్క చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు. వాటికి భాష లేదు. మాటలు లేవు. మాటలు కూడా లేవు. వాటి స్వరము వినబడదు. వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటి ప్రకటనలన్నీ కూడా బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. చూడండి, సూర్యుడు యొక్క వేడికంట మరుగైనది ఏదీ లేదంట. అంటే సూర్యుని యొక్క కాంతి పడకపోతే ఏది కూడా జీవం ఉండదు. సూర్యుడు లేకపోతే మనిషి మనుగడ, జీవం అనేది కోల్పోతాడు. ఈ 6 వచనాల్లో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సహజమైనటువంటి ప్రత్యక్షతను మనం చూడొచ్చు. 7వ వచనం నుంచి 11 వరకు దైవ ప్రత్యక్షత అంటే వాక్యం యొక్క ప్రత్యక్షత మనం చూడొచ్చు. ఈ 2 ప్రత్యక్షతలు పొందుకున్న దావీదు తన పాపం నుండి విడిపించబడి తన నోటి మాటలు హృదయాంతరంగం దేవుని చేత అంగీకరించబడాలని దేవునికి తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రకారంగా మనందరం కూడా నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నడిపించబడాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క లేఖనాలు మనకు అర్థం కావాలి. దేవుని ఆత్మ బోధిస్తున్నటువంటి సత్యం మనకు అర్థం కావాలి. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఈ మొదటి 6 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం గ్రహించకపోతే చాలా కష్టం. ఇదే విషయాలు రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో మాట్లాడుతున్నటువంటి విషయాలను కూడా మనం చూడొచ్చు. దుర్నీతి చేత ఇప్పుడు గమనించండి, దుర్నీతి అనేది కూడా ఉందట. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటదట. మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము అనగా ఉగ్రత అని అర్థం. ఉగ్రత అన్న కోపం అన్న రెండు ఒకటే. గమనించారా? ప్రిన్సీ రైట్, గమనించారా నాన్న? ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఉగ్రత
పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పరలోకం నుండి దేవుని యొక్క కోపం ఎక్కడి నుంచి బయలుదేరిందంట? పరలోకం నుండి బయలుదేరింది. ఎందుకనగా ఎందుకు పరలోకం నుండి బయలుదేరింది? ఆ దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. ఇప్పుడు చూడండి. దేవుని గూర్చినటువంటి సంగతులు వాళ్ళ మధ్యలో దేవుడు విశదపరిచాడు. దేవుడు అంటే తెలియచేశాడు. ఎలా తెలియచేశాడు? ప్రకృతి ద్వారా దేవుడు తెలియచేశాడు. గమనించారండి? ఆయన తన వాక్కును పంపి ఆ ప్రత్యక్షత ద్వారా దేవుడు మనకు తెలియపరిచాడు. తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఇక్కడ మనం రోమాపత్రికలో చదువుకునేటువంటి విషయంలో ఏముందంటే, ఈ ప్రత్యక్షతలు మనం గ్రహించి ఆ ప్రత్యక్షతలను గుర్తుపట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడో తెలుసునా? ఆయన్ని స్తుతించి ఘనపరచకుండా ఆయన వలన సృష్టించబడిన సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇది ఒక భయంకరమైనటువంటి ప్రమాదం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. వాస్తవానికి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మనిషి ఆయన విలువను గుర్తుపట్టాలి, ఆయన బలశౌర్యములను గుర్తుపట్టాలి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తుపట్టాలి. ఏ మనిషి అయితే దేవుని యొక్క ప్రత్యక్షతను గుర్తుపట్టడో, ఆయనకు భయపడడో, ఆయన్ని దేవునిగా ఆరాధించడో, ఆయన విలువను గుర్తుపట్టడో, ఆ వ్యక్తి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చి పడుతుంది అనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. గమనించారా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజున చూడండి, మనకి ఏదైనా నచ్చకపోతే ఎవరైనా ఏదైనా మాట్లాడితే కోపం వస్తుంది. మనకు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా కోపం వస్తుంది. కానీ దేవునికి కోపం, ఆయన ఉగ్రత ఎందుకు మన మీదకి వస్తుందో తెలుసునా? దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న ఆ ప్రత్యక్షత నీ మనసుకు అర్థం కాకపోతే దేవుని కోపం మన మీద రగులుతుంది అనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. గమనించారా? చాలామంది జీవితంలో ఎందుకు దేవుని విషయాలలో నమ్మకంగా లేము అని అంటే అర్థం కావట్లా. ఈ రోజున దేవుని నువ్వు సరిగా పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధమైన జీవితం ద్వారా నువ్వెందుకు వెంబడించలేకపోతున్నావు అని అంటే మనిషికి అర్థం కావట్లా. ఎందుకు వెంబడించలేకపోతున్నావు అంటే ఆల్రెడీ దేవుని కోపం నీ మీద ఉంది. ఇప్పుడు చూడండి, పిల్లలు మాట వినలేదనుకోండి, వాళ్ళు ఏదైనా అడిగితే తల్లిదండ్రులు ఎవరండి అంటే ఎందుకు ఇవ్వరు నీకు అర్థం కాదు. చాలామంది బిడ్డలు తమ తల్లిదండ్రులతో సమాధాన పడకుండా తను తండ్రికి తల్లికి ఎక్కడ విరోధంగా ప్రవర్తించారో లోబడకుండా మాట వినకుండా వాళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినప్పుడు దేవుని కోపం దినదినము రగులుతూ ఉంటుంది తప్ప ఒక తల్లిదండ్రులకు విధేయత చూపించకపోతే బిడ్డల మీద తల్లిదండ్రుల కోపం రోజు రోజుకి ఎలా పెరుగుతుందో, ఎలా బాధ కలగజేస్తుందో జీవము గల దేవునికి కూడా అంతే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనకి మన పితరులు పరిశుద్ధులకు దేవుడు ప్రత్యక్షపరుచుకున్న ఆ ప్రత్యక్షత ఇప్పుడు మనకు అర్థమవుతుందండి. మనకు కూడా అలాంటి ప్రత్యక్షత పొందుకున్నామా? ఏమీ లేదండి. ఒక పెద్ద నటన మందిరం అంటే నటన నేర్చుకోవడానికి, వేషధారణ నేర్చుకోవడానికి ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఉంటుంది. అంటే దురద చెవులు కలిగి టైం పాస్ అనుభవిస్తూ ఇక్కడ భక్తి అంతా ఎందులో చూసుకుంటారంటే, నేను చాపలేస్తున్నాను, పరిచయం చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ఆరాధనకి వెళ్తున్నాను
బల్లారాధనలో చెయ్యేస్తున్నాను, నేను అన్ని విషయాల్లో దేవుని దగ్గర నమ్మకంగా ఉంటున్నాను అని భ్రమపడుతున్నారు. బిడ్డలారా, మనం చేసే భక్తిని బట్టి ఎన్నడూ కూడా మనం దేవుని దగ్గర పరిశుద్ధపరచబడలేము. మొదట దేవుని యొక్క ప్రత్యక్షత మనకు అర్థం కావాలి. ఆయన నీ హృదయానికి ప్రత్యక్షపరచబడాలి. ఆయన నీ హృదయానికి ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన గురించినటువంటి జ్ఞానము, ఆయన గురించినటువంటి మహాశక్తి, ప్రభావ, మహిమలు నీ హృదయానికి అర్థమవుతాయి. అప్పుడు ఆయన మహిమా గుణాతిశయములు నీకు అర్థమైనప్పుడు ఆయన మహిమా గుణాతిశయములు నీలో పాపాన్ని జరగనీయకుండా చంపేస్తాయి. అర్థమైందండి? చాలా మందికి ఈ రోజుల్లో బ్రతికిన ఆయుష్కాలం అంతా చాలా వృధాగా ఖర్చు పెట్టేస్తున్నారు. వాళ్ళకు అనుకూలమైన భక్తిని చేసుకొని దేవుని యొక్క కోపాగ్నికి గురైపోయి నష్టపోవడాన్ని మనం బైబిల్ చరిత్రలో కూడా చాలా మంది జీవితాల్లో మనం చూడొచ్చు. దేవుడు అంటాడు, నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నాను, కానీ నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్న దాని విషయంలో ప్రజలు నన్ను గమనించకుండా వాళ్ళు స్వనీతి మీద, వాళ్ళ సొంత నీతి దేని మీద ఆధారపడింది? ఏ ప్రకృతిని దేవుడు చూపించి తన శక్తి, బల, ప్రభావములు చూపిస్తూ ఆయన తను తాను కనపరుచుకున్నాడో వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి, సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని పూజిస్తున్నారు. అందుకనే దేవుని యొక్క కోపం రగులుకుంది అని రాయబడి ఉంది. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువునానా 18వ వచనం నుంచి. దుర్నీతి చేత. ఇప్పుడు ఏ నీతి? దేవుడు మనిషికి కనపరిచిన నీతిని కాకుండా దుర్నీతి అంట, అంటే దుష్టుడి యొక్క నీతి. సత్యమును అడ్డగించు. గమనించారా? సత్యం అంటే ఏంటి? దేవుడు ఏది చెప్పాడో అది సత్యం, దాన్ని అడ్డగిస్తుందంట. ఇప్పుడు చూడండి, మన బ్రతుకులో ఆయన ప్రత్యక్షతను అర్థం చేసుకోలేకపోవడమే కాకుండా సత్య సంబంధమైన దేవుని ప్రత్యక్షతను అడ్డగించే బ్రతుకులుగా మారిపోతాయి. జాగ్రత్త. ఒకవేళ దేవుని ప్రత్యక్షత నీకు అర్థం కాకపోతే ఆయన సత్య ప్రత్యక్షతను అడ్డగించే ఒక ప్రమాదం నీలో నుంచే సాతాను పుట్టిస్తాడు. అంటే నువ్వు నమ్మానని చెబుతావు, నీ జీవితంలో దేవుని యొక్క సత్య సంబంధమైన ప్రత్యక్షత ఉండదు. జాగ్రత్త. ఇదే నిన్ను దేవుని యొక్క ఉగ్రత పాలు చేస్తుంది. ఇదే నీ నాశనానికి కారణం. ఇదే దేవునిగా మహిమపరచబోవడానికి గల కారణం. ఇదే దేవుని యొక్క సత్యాన్ని విడిచిపెట్టి, సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి నీవు నీ భార్యని, నీ పిల్లల్ని, నీ వారి ఫోటోలను, అర్థమైందండి, మనుషుల యొక్క రక్త మాంసాల యొక్క ఫోటోలు, ఏమండి, ఎవరు సెల్ ఫోన్లో చూడండి, పిల్లలు వాళ్ళ ఫోటోలు తప్ప, వాళ్ళు చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు తప్ప, వాళ్ళు చనిపోయిన వాళ్ళ పాస్టర్ల ఫోటోలు తప్ప ఏమీ ఉండవు. గమనించారా? సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించే వాళ్ళ మీద దేవుని ఉగ్రత రగులుకుంటది. దేవుని ప్రేమించరండి. మనిషిలో జీవాన్ని కలగజేసే దేవుని మాటను గాని, ఆయన వాక్యాన్ని గాని నమ్మేవాళ్ళు లేరు. వాళ్ళ నమ్మకం శరీర సంబంధమైన ప్రకృతిలోను మీద ఆధారపడి, చూడండి, ఈ చదువులన్నీ కూడా ప్రకృతి మీద, ప్రకృతిలో ఉన్న వాటి మీద ఆధారపడి ఉంటాయి. సైన్స్ కానీ, సోషల్ కానీ, మ్యాథ్స్ కానీ, ఇంకా రకరకాల సబ్జెక్టులన్నీ కూడా ప్రకృతుల మీద ఆధారపడి ఉంటాయి. అవి నేర్చుకోవడం ద్వారా మనిషి బ్రతుకుతాడనే జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. కానీ వాటిని సృష్టించిన సృష్టికర్తను గురించినటువంటి జ్ఞానం మీద ఆధారపడతల్లా. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:21 కనుక మనం చదువుకుంటే, గమనించండి,
8 చూడండి. సంవత్సరము 3:8 నిశ్చయముగా నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. చదువు. నిశ్చయముగా నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై అక్షయ ఎటు చూస్తున్నావు? చదువునా.
చూడండి, మనిషి అనుభవించే అన్ని కూడా దేవుని వలన అనుగ్రహించబడిన ప్రకృతిని అన్నిటినీ అనుభవించి బ్రతుకుతున్నాడు. ఇప్పుడు చూడండి, మనిషికి స్టోరీ జరుపుకున్నానండి. మనిషికి సూర్యుడు లేడనుకోండి, జాగ్రత్తగా వినాలి. మనిషికి పెద్ద స్టోరీ జరుపుకున్నాను. మనిషికి చూడండి, ఇది చూడండి, మనిషికి సూర్యుడు లేడనుకోండి, ఏంటి పరిస్థితి? ఒక 10 రోజులు సూర్యుడు కనుక ఉదయించలేదనుకోండి, ఏంటి పరిస్థితి? రాయపు గారు, గజ్జి, తామర, దురద, ఎలర్జీలు, బ్యాక్టీరియా స్పామ్ అయిపోవడం, నువ్వు తినే ఆహార పదార్థాలు పాడైపోవడం, కుళ్ళిపోవడం విపరీతం అయిపోతాయి. అంటే పంటలన్నీ కూడా దెబ్బతినిపోతాయి, పురుగు పట్టేస్తుంది, ఒక భయంకరమైన నాశనం జరుగుతుంది. గమనించారా? సూర్యుల్లో ఉన్నదంతా ఏంటి? గ్యాస్. అంతేనా కాదు? ఈ రోజున ప్రకృతిలో ఏది సహకరించకపోయినా చూడండి, చలి పెరిగినా చూడండి, ఒకవేళ సూర్యునికి దగ్గరగా ఉందనుకోండి భూమి, ఏంటి పరిస్థితి? కాలి బూడిదైపోతుంది. పోనీ అలా కాకుండా సూర్యునికి దూరంగా ఉన్నాం అనుకోండి, ఏంటి పరిస్థితి? సూర్యునికి దూరంగా ఉంటే చలికి గడ్డగట్టి చచ్చిపోతుంది. బతికొండగానే నిట్ట నీళ్ళున గెట్టలు కట్టేస్తారంటే. అంటే సూర్యుడిని భూమిలో మనందరూ నివసించడానికి కావలసిన యోగ్యమైన ప్లేస్లో దేవుడు పెట్టాడు. ఇప్పుడు చూడండి, మనుషుడు సూర్యుడి యొక్క విలువను గుర్తుపట్టి సూర్యుడిని ఒక దేవుడిగా చేసుకొని ఆరాధిస్తున్నారు, కానీ సూర్యుడిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వైపు ఎవ్వరూ కూడా తిరిగేవాడు లేరు. ఏమంటే, సూర్యుని గురించి చదువుకోమంటే పిల్లల్ని అప్పగిస్తారుగా, లండన్ కేంబ్రిడ్జికి పంపిస్తారుగా, లండన్ యూనివర్సిటీకి పంపిస్తారుగా, సూర్యుడి గురించి రీసెర్చ్ చేయడానికి, సైంటిస్టులు అవ్వడానికి, చంద్రుడి గురించి రీసెర్చ్ చేయడానికి, సైంటిస్టులు అవ్వడానికి మీ పిల్లల్ని పంపుతారు కదా. ఓ 10 కోట్లు ఆస్తి ఉంటే గొప్ప సైంటిస్టులు చేయకుండా ఎందుకుంటారు? నేనేమంటాను తెలిసిన, ఆ సూర్యుడిని సృష్టించిన దేవుని గురించి జ్ఞానం నేర్చుకోవడానికి టైం నీ బిడ్డను అప్పగిస్తావా? పౌలు అంటాడు, సంఘానికి పరిశుద్ధులు, దేవుని దగ్గర ట్రైనింగ్ అయినటువంటి మహాపరిశుద్ధులు ఏమంటారు తెలిసిన, ఇదిగో క్రీస్తులో జ్ఞానం ఉంది, బుద్ధి, తెలివి, వివేకం, జ్ఞానం అంతా కూడా యేసుక్రీస్తులో ఉంది. ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి మేము సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాం అంటున్నాను. గమనించారండి? నేను అడుగుతున్నాను, మనకి మనస్సాక్షి ఉంటుందా? ఇప్పుడు దేవుడు కనుక మన హృదయాంతరంగాలని ఎంఆర్ఐ స్కానింగ్ పెట్టి చూస్తే మన దగ్గర ఈ గుణాలు కనపడతాయి అంటారా దేవుని పట్ల? సూర్యుడిని గురించి, చంద్రుడి గురించి సైన్స్, సోషల్ నేర్చుకోవడానికి, మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి, ఏమండి, వీటన్నిటినీ నేర్చుకోవడానికి బిడ్డలను అప్పగిస్తాం, కానీ యేసుక్రీస్తు దగ్గర దొరికే జ్ఞానం సంపాదించుకోవడానికి కృపారాజయ్య అప్పగించుకుంటారా? నువ్వు అప్పగించుకుంటావా? ఎవరు దాకా ఎందుకు? మరి మానే, రేపొద్దున ఎగ్జామ్స్ కూడా మానే. మానండి, ధైర్యం సరిపోదు. అంటే నీకు అర్థమైంది ఏంటో తెలిసిన, నీకు ఇంతవరకు క్రీస్తు ప్రత్యక్షపరచబడలా అంటే ఖచ్చితంగా నీ మీద దేవుని కోపం ఉంది. చెవిగలవారు విందురుగాక, చెవిగలవారు గ్రహించుదురుగాక, గ్రహించుకోవడానికి దేవుని ఆత్మ సహాయం చేయునుగాక. భక్తిని నువ్వు అనుకున్న విధంగా నువ్వు అనుకోని చేయలేవు. భక్తిని దేవుడు నీకు గ్రహింపిస్తే ఆ గ్రహింపు ద్వారా నువ్వు చేయగలుగుతావు. చూడండి, ఎవరైనా చాలా మంది ఇళ్లలో ఉంటారు కదా, అమ్మ నువ్వెందుకు గుడికి రాలేదని అడుగు, ఖచ్చితంగా ఏమంటారు తెలిసిన, నాకు బాగలేదు అయ్య గారు. పోనీ నీకు సంబంధించిన పనులు ఏమన్నా తక్కువ చేసుకున్నావు అంటే అయ్యేం మానరు.
నాకు కుదరట్లేదు అయ్యగారు, నాకు బాగాలేదు అయ్యగారు, పరిస్థితులు అనుకూలించలేదు అయ్యగారు, ఓళ్ళెమ్మడి తిరగటానికైతే నీకు ఆరోగ్యం అన్నీ సహకరిస్తాయి. అంతేనా రాయప్ప గారు? పాపం మా రాయప్ప గారు ముక్కో మూలుగో 75 ఏళ్ళు వచ్చిన ఎట్టో గొట్ట ముక్కో మూలుగో ఆదివారం వస్తే 2 ఆరాధనలకు పోతాడు. ఎందుకని అడగరే? పాటలు పాడడానికి. ఉపయోగం ఉందంటారా? నేను చెప్తున్నాను, మనం కోరుకునే భక్తిని చేయడానికి బయలుదేరినప్పుడు మనం ఏ ప్రయోజనాన్ని పొందుకోలేం. దేవునికి మహిమ కలుగునుగాక. మనం దేనికి వెళ్ళాలో తెలిసినా దేవుని మందిరానికి. ప్రభా, నీ ప్రత్యక్షత నేను కనులారా చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మందిరంలో ఏముంటుందో తెలిసిన? దేవుని ప్రత్యక్షత ఉంటుంది. దావీదు అందుకనే దేవుని మందిరంలో నేను చిరకాల ఉండాలని కోరుకున్నాడు. ఎందుకో తెలిసిన? దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన ప్రత్యక్షపరుచుకుంటే ఆయన ప్రత్యక్షత మనకు అర్థమైతే మనలో పాపం ఉండదు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. మనలో పాపం, శాపం, దేవునికి విరోధమైన పాపం ఉండదు. నువ్వెందుకు పాపం చేయించలేకపోతున్నావో తెలిసిన? దేవుడు నీకు అర్థం కాల, ఆయన ప్రత్యక్షత నీకు అర్థం కాల, ఆయన గుణాలు నీకు అర్థం కాల. అందుకనే నీ బ్రతుకులో ఫంక్షన్ల చుట్టూ, మనుషుల చుట్టూ, చుట్టాల చుట్టూ, చదువుల చుట్టూ, లోక సంబంధమైన ప్రకృతులు, వాటి జ్ఞానం చుట్టూ నువ్వు నీ పిల్లల గెంగరాలు తిరుగుతూ ఉంటారు. సూర్యుని చుట్టూ భూమి గనుక గింగరాలు తిరుగుతున్నట్టుగా ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి చుట్టూ నువ్వు, నీ పిల్లలు, నీ ఆయుష్కాలం మొత్తం గిరగిర తిరుగుతూనే ఉంటారు. పేరు మాత్రం యేసయ్యది. బోర్డు ఎవరిది? యేసయ్యది. పేరు గొప్ప ఊరు దిబ్బలాగా దైవ జ్ఞానాన్ని పక్కన పెట్టి నువ్వు, నీ పిల్లలు సూర్యుని చుట్టూ, చంద్రుని చుట్టూ, భూమి చుట్టూ గిరగిర తిరుగుతున్నట్టుగా గిరగిర ప్రకృతి సంబంధమైన వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందుకని వాళ్ళ మీద దేవుని కోపం రగులుకుంటుంది అని రాయబడింది. గమనించారా? ఆ మాటలు మళ్ళొక్కసారి టకటక చదువునానా? రోమాపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి. దుర్నీతి చేత సమస్తమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము. చూసారా? మీరు నేర్చుకునే ఈ ప్రకృతి సంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టినప్పుడు, వాటి మీద నువ్వు ఆధారపడి బతికినప్పుడు నీ మీద దేవుని కోపం. చదువునానా? దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసక్యమైనదేదో అది వారి మధ్య విశదపరచబడి ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, ఆయన నిత్య శక్తి, దేవత్వమును. చూసారా? ప్రకృతుల్లో ఏం చూపిస్తున్నాడంటే దేవుడు ఆయన యొక్క నిత్య శక్తి, ఆయన దైవత్వంలో ఉన్నటువంటి గుణాలు ప్రత్యక్షపరిచాడు. ఈ రోజున ఇది నీకు అర్థం కాకే పాపం నిన్ను ఏలుబడి చేస్తుంది. ఇది అర్థం కాలేదు కాబట్టే రోగాలను చూసి భయపడుతున్నావు. ఇది అర్థం కాలేదు కాబట్టే నీ అప్పులను చూసి భయపడుతున్నావు. దేవుడు నీకు అర్థం కావట్లేదు కాబట్టి నీ పరిస్థితులు, నీ బ్రతుకును చూసి భయపడుతున్నావు. అర్థమైందండి? దేవుని కోపం నీ మీద రగులుకుంటుంది. నీకు దేవుడు అర్థం కాల. ప్రకృతులు అర్థమవుతున్నాయి, సైన్స్ అర్థమవుతుంది, సోషల్ అర్థమవుతుంది, టెక్నాలజీ అర్థమవుతుంది, కానీ క్రీస్తు యొక్క జ్ఞానం అర్థం కావట్లా. ఆ ప్రకృతి ద్వారా సృష్టించినటువంటి సమస్త జ్ఞాన సంపూర్ణుడు, నిత్య శక్తి కలిగినటువంటి మహాదేవుడు నీకు, నీ బిడ్డలకు అర్థం కాలా. వింటావంతే, దురద చెవులంతే.
నీ మనసుకు ఏది విలువైందో తెలిసినా గ్రాండ్ ఫంక్షన్స్. నేను అంటాను, నువ్వు నీ పిల్లలకి దేవునికి భయపడే జ్ఞానం నేర్పు. పరలోకమందున్న దేవుడు సంతోషపడతాడు. మనుషుల్ని సంతోషపెట్టావా నష్టపోతావు, జాగ్రత్త. ఏముండదు, బూడిదే. పరిశుద్ధులు దేవునికి భయపడ్డారు. దేవాది దేవుడు తన బిడ్డలనిస్తే అబ్రహాము తన బిడ్డల సంతానాలంట దేవుని నీతి న్యాయాల్ని నేర్పించాను అని రాయబడింది. ఏమండి, అబ్రహాముకి ఏం తెలుసండి? అబ్రహాముకు దేవుని జ్ఞానం తెలుసు, దేవుని కృపను గురించిన సంగతులు తెలుసు. నీకు నీ పిల్లలకి ఏం తెలుసు? నీకు నీకు పిల్లలకి ఏం తెలుసు అంట? జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు రక్షించిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడు తెలిసిన? చూస్తారా? బైబిల్లో చూస్తారా? చూడండి, ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయం 15వ వచనం నుండి చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి యెహోవా అగ్ని జ్వాలల మధ్యలో నుండి నీతో మాట్లాడినటువంటి దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. గమనించారా? దేవుడు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు అసలు ఏ స్వరూపాన్ని కూడా దేవుడు చూపించలే. మరి నీకెందుకని? నీ ఫోనుల నిండా వాక్యానికి బదులు ప్రకృతి అందాలు, పువ్వులు, ఫ్లవర్లు, కొండలు, సముద్రాలు. ఏమంటే ఏం చూస్తున్నావు? వేటి రూపాన్ని చూస్తున్నావు? నీ పిల్లలు, చచ్చిపోయిన మీ తాత, మీ పాస్టర్లు, చచ్చిపోయిన పాస్టర్లు, ఏసన్న గారు, ఇక రకరకాల దైవజనులు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏ రూపాన్ని చూపించలా, ఏ రూపాన్ని ఆధారం చేసుకోమని చెప్పలా ఆయన. కంటిన్యూ చేయనా? కావున మీరు చెడిపోయి. ఏమండి, ఏం పోయి? చెడిపోయి. చెడిపోయినోడి దగ్గరే ఫోటోలు ఉంటాయి, చెడిపోయినోడి దగ్గరే మనుషుల ఫోటోలు ఉంటాయి. నువ్వు ఆల్రెడీ చెరపబడ్డావు. ఈరోజున చూడండి, మీటింగ్లో పాంప్లెట్లో ఫోటోలు లేనిదే అసలు సేవకుడు వాక్యం చెప్పే కాలాలు పోయినాయి. ఫోటోలు, వీడియోలు. ఏమండి, దేవుని ప్రత్యక్షత లేదు, మనుషుల ప్రత్యక్షతలు ఎక్కువైపోయినాయి. ఒక వాల్ పోస్ట్లో చూస్తే ప్రకృతి సంబంధమైన మట్టి శరీరం, మనుషుల రూపాలు. అందుకని రోమాపత్రికలు అక్కడ చదివాం. కంటిన్యూ చేయమ్మా. దుర్నీతి చేత 20వ వచనం కంటిన్యూ చేయి. రోమాపత్రిక 1. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, ఆయన నిత్య శక్తియు, దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారందరూ కూడా నిరుత్తులైరి ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు. చూడండి, వాళ్ళు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయునకు దేవుని మహిమను, ఏంటంట? అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు. ఎక్కడ చూస్తున్నారంట? మనుషుల బొమ్మల్లోను, పక్షుల యొక్కయు, ప్రకృతిలోను, చతుష్పాద జంతువులలోను, పురుగుల యొక్కయు. 4 రూపాల్లో చూసుకుంటున్నారంట. ఒకటి మనుషుల రూపాల్లో, పక్షుల రూపాల్లో, చతుష్పాద జంతువుల రూపాల్లో, పురుగుల రూపాల్లో చూస్తున్నారంట. ఏంటంటే అసలు ప్రతిమా స్వరూపాలుగా చేసుకుంటున్నారంట. భయం ఉందండి? ఎవరి ఇళ్ళకన్నా వెళ్ళండి, చచ్చిపోయిన వాళ్ళ నాన్న ఫోటో, వాళ్ళ అమ్మ ఫోటో, వాళ్ళ తాత ఫోటో మెళ్ళ వేసుకొని తిరగండి.
భయం లేదండి. వాక్యం ద్వారా దేవుడు ఎంత మాట్లాడుతున్నా వాక్యాన్ని పెట్టుకొని ప్రేమించేవాళ్ళు లేరు. జాగ్రత్త, నీ మీద నీ బిడ్డల మీద దేవుని ఉగ్రత నిలుచుంది. నువ్వెంత భక్తి చేద్దామన్నా నువ్వు చేయలేవు. ఎంత పాపాన్ని పోగొట్టుకోవాలనుకున్నా పోగొట్టుకోలేవు. సత్యవాక్యం మరుగు చేయకుండా బట్టబయలు చేస్తుంటే మనుషులు సృష్టికర్తను వదిలిపెట్టి మనుషుల ఫోటోలు, జంతువుల ఫోటోలు, పక్షుల ఫోటోలు, చతుష్పాద పురుగుల యొక్క ఫోటోలు, వాటి రూపాలు ఇంట్లో చూడండి, ఫ్రిడ్జ్ల మీద ఉంటాయి పక్షులు, సీతాకోక చిలుకలు. ఒకప్పుడు నేను కూడా పెట్టినోడ్నే. నేనేం అతీతుణ్ణి కాదు. మా నాన్నగారు దగ్గరుండి పెట్టించేవాడు. అంతేనా? దగ్గరుండి దండాలు పెట్టించేవాడు. అర్థమైందండి? ఎవరు గ్రహిస్తారు? అందుకనే దేవుడు అంటాడు, ఇశ్రాయేలురా, మీకు నేను ఏ రూపాన్ని నేను చూపించలేదే, ఏ రూపాన్ని నేను మీకు చూపించలేదే, మీకెందుకు రూపాలు? వీళ్ళు రూపాలు పెట్టుకొని దండాలు పెట్టుకుంటున్నారు. మా తాత, మా నాన్న చచ్చిపోయిన వాళ్ళందరినీ బళ్ళు మీద ప్రింట్లు వేయించుకొని బండ్ల మీద ఏం చెప్తారండి? ఎవడు చెప్తాడు? బుద్ధి జ్ఞానం ఎవడు చెప్తాడు? బుద్ధి జ్ఞానం చెప్పేవాడి దగ్గరికి రారు. మరి ఎక్కడికి వెళ్తావు? నిన్ను ప్రకృతి మీద ఆధారపడేటట్టు. ఇక చూడండి, పాస్టర్, ఇక ఏం లేదండి, ఇక పాస్టర్ గారుల ఫోటోలు నిండా వీడు భక్తిని మొత్తాన్ని ఫోటోల్లో చూపిస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్నాడు, కంటిన్యూ చేయమ్మా. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు ఏ రెక్కలు గల పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, నేల మీద పాకే ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ళ యందలి, భూమి క్రింద ఉన్న నీళ్ళ యందలి ఏ చేప ప్రతిమనైనను, ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని, ఆడ ప్రతిమను గాని, మగ ప్రతిమను గాని, చూసారా, ఆడోళ్ళ బొమ్మలు గాని మగోళ్ళ బొమ్మలు గాని, ఏ స్వరూపము కలిగిన విగ్రహమును, ఏ స్వరూపము కలిగినటువంటి విగ్రహములను నీ కొరకు చేసుకొనకుండుడి. ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూచి మరలు కొల్పబడి దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. ఎలా ఉండాలంట? బీ కేర్ఫుల్, బహు జాగ్రత్తగా ఉండండి. ప్రకృతి వైపు నీ మనసును లాగేస్తుంది అపవాది. ప్రకృతిని సృష్టించిన సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించే వారులారా జాగ్రత్త. ఈ రోజున ఈ ప్రకృతి సంబంధమైన విగ్రహాల తట్టు తిప్పే వాళ్ళలో నెంబర్ 1 సహవాసం ఏదైనా ఉందంటే రోమన్ క్యాథలిక్. సర్వ ప్రపంచాన్ని సర్వనాశనం చేసినటువంటి సహవాసాలు చాలా ఉన్నాయి. రోమన్ క్యాథలికే కాదండి, అనేక మినిస్ట్రీలు ఉన్నాయి. ఈవెన్ హోసన్నతో సహా పేర్లు చెప్తున్నానని ఫీల్ అవ్వమాకండి. వాక్యానికి భిన్నమైంది ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా చెప్పి తీరాలి. అది దేవుని యొక్క చట్టం. దేవుడు చెప్తున్నాడు, బాబు మీరందరూ ఇలా ప్రకృతిని పూజించమాకండి, వీటి విషయంలో బహు జాగ్రత్త. ఏంటి, పాపం విషయంలో బహు జాగ్రత్త అంటే తప్పులేదు, కానీ ప్రకృతిని ఆరాధించి ప్రకృతి జ్ఞానం మీద ఆధారపడి బ్రతకడం అనేది జాగ్రత్త అని చెప్పాడు. మోసగించబడతారు, జాగ్రత్త. గమనించారా? ఇంకా మనం చూస్తే అక్కడే ద్వితీయోపదేశకాండంలో 17వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండానా, 2 నుంచి 4 వరకు చదవండి.
నీ దేవుడైన యెహోవా నిబంధనను ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. మీ దేవుడైన యెహోవా నిబంధనను మీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు. ఆయన దృష్టికి ఎలాంటిదంట? చెడ్డదంట. ఇప్పుడు చెప్పేదేంటో తెలిసిన, ఇప్పుడు చదివే విషయాలు చెప్తున్నాడు దేవుడు. ఇవి చెడ్డవి. చదువునానా. చేయుచు నేను ఇచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను. అన్య దేవతలు అంటే ఎవరు? సూర్యుడు, చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములో దేని యందైనను నీ మధ్యలో కనబడినప్పుడు అది నీకు తెలియబడిన తరువాత తెలుపబడిన తరువాత మీరు విని బాగా విచారణ చేయాలి. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనటువంటి క్రియ ఇశ్రాయేలీయులలో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని ఆ చెడ్డ కార్యాలు చేసిన పురుషుడే గాని స్త్రీయే గాని నీ గ్రామముల వెలుపలకి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలెను. ఈ అతిక్రమ పాపాలన్నీ కూడా ప్రకృతిని ఆరాధించటం అనేది, ప్రకృతి జ్ఞానం మీద ఆధారపడటం అనేది ఎలాంటిదో తెలిసిన, నిన్ను రాళ్లతో కొట్టి చంపేసే ఉగ్రత కలిగిన శాపం అది. భయం ఉందండి? భయం ఉందా అంటున్నా. నేను ఈ మధ్య వాట్సాప్లో మా నాన్నగారి ఫోను నేను చూసినప్పుడు ఆయన ఫోన్ మీద ఒక ఫ్యామిలీ ఫోటో మొత్తం పెట్టి చూసుకొని మురుసుకుంటున్నారు. చూసుకొని ఏడ్చుకున్నా. మొన్న 3 రోజుల క్రితం చూసి, అంతకుముందు నేను ఎప్పుడు చూడలా. తెలియకుండానే మా నాన్నగారిని ఎట్ట మోసం చేస్తుందో చూడండి దెయ్యం. ఆయనకి ఇష్టమైన ఫ్యామిలీ ఫోటోను ఒక మనుషులు గుంపును పెట్టుకొని ఒక ఫోటో దిగి దాన్ని పెట్టుకొని చూసుకుంటున్నాడు. ఆయనకు తెలుసో తెలియదు కానీ పెట్టినోళ్ళు మేధావులు. చూడండి, దేవుడు అంటాడు, ఈ విషయం తప్పని నీకు తెలిసినప్పుడు దిద్దుకో. ఒకవేళ తప్పని తెలిసినా నువ్వు దిద్దుకోకపోతే వాడు రాళ్లతో కొట్టబడి చచ్చిపోవటం బెస్ట్ అంటున్నాడు. చనిపోవటం బెస్ట్ అంటున్నాడు దేవుడు. అంటే మీకు తెలియకుండా ఎంత ఉగ్రతలో ఉన్నారో గుర్తుపడతారండి. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకి ఒక దర్శనం చూపించాడండి. చూస్తారా? మన బతుకులన్నీ బైబిల్లో ఉంటాయండి. చూసేవాడు ఎవడు లేడు, నమ్మేవాడు ఎవడు లేడు. చూడండి, యెహెజ్కేలు పుస్తకం 8వ అధ్యాయం 16 నుంచి చదువునానా? యెహెజ్కేలు పుస్తకం 8వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదువుకుందాం. యెహోవా మందిరము లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము. ఇప్పుడు వినే వాళ్ళకి ఏమైనా అర్థమైందండి? దేవుడు యెహెజ్కేలు ప్రవర్తనని దేవుని మందిరంలో దించాడంట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని మందిరావరణలోకి దించాడు. ఎవరిని? యెహెజ్కేలు ప్రవక్తని. దించినప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు యెహెజ్కేలు ఎక్కడికి వచ్చాడు? దేవుడు చూపించే మందిరంలోకి వచ్చాడు. ఆయన మందిరంలోకి వచ్చాడు. యెహెజ్కేలు ప్రవక్తని దేవుని మందిరంలోకి దించి దేవుడు చూపిస్తున్నాడు అక్కడ విచిత్రాన్ని, చిత్రాన్ని మందిరాల్లో చూపిస్తున్నాడు దేవుడు. చూడండి,
చదువునానా? అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును ముఖ మండపమునకును బలిపీఠమునకును బలిపీఠమునకును మధ్యను ఆ ఇంచుమించు 25 ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. మనుషులు కనబడిరి. వారి వీపులు ఇప్పుడు చూడండి, మందిరంలో 25 ఉన్నారంట. ఆయన మందిరంలోకి యేస్కేలు ప్రవక్తను పంపించి దేవుడు అంటాడు, యేస్కేల్, నా మందిరంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడు. అక్కడ గుమ్మంలోకి అడుగుపెట్టిన వెంటనే యేస్కేలు ప్రవక్తకి 25 మంది కనపడ్డారంట. నా ఆలోచన ఏంటో చెప్పనా? 24 పెద్దలు ప్లస్ ఒకడు ప్రధాన యాజకుడు. 24 పెద్దలు ప్లస్ ప్రధాన యాజకుడు అంటే మెయిన్ వాళ్ళు. మందిరంలో ఎవరున్నారు ఇప్పుడు? పాస్టర్స్. 24 పెద్దలు, అందులో ప్లస్ ప్రధాన యాజకుడు, మొత్తం ఎంతమంది? 25 మంది పాస్టర్లు మందిరంలో ఉన్నారంట. యేస్కేలుకు దేవుడు చూపిస్తున్న దర్శనం చూస్తున్నాడు. మందిరంలో ఉన్నారు. వారి వీపులు ఎవరి వీపులు? పాస్టర్ల వీపులు యెహోవా ఆలయము తట్టును, యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. తూర్పు తట్టు ఏం పనండి? దేవుని మందస్సం వైపు చూడాలి కదా, పరిశుద్ధ స్థలం వైపు చూడాలి కదా. పరిశుద్ధుడైన దేవుని వైపేమో వీపు చూపిస్తున్నారంట. నువ్వు బైబిల్ చదివి జ్ఞానం సంపాదించుకోరంటే వీపు చూపిస్తారు. ప్రార్థన నేర్చుకోమంటే వీపు చూపిస్తారు. పరిశుద్ధ జీవితం చేయమంటే వీపు చూపిస్తారు. పాటలు పాడమంటే అబ్బో. ఏమండి? ఎవరిళ్ళు? పాస్టర్లు. దేవునికేం వీపు చూపిస్తున్నారు. తూర్పు దిక్కంటే ఏంటి? ప్రకృతి. ప్రకృతి వైపు ఏమో వాళ్ళ ముఖాలు తిప్పుకుంటున్నారు. ఏంటండి, భయం కలగట్లా? భయమే ఉండదండి, సరదాగా వినబుద్ధి అయింది, అంతే కదా. ఆ రోజున మన పితరులను పట్టిన దెయ్యాలు ఈ రోజున మనల్ని కూడా పడతాయి. ఏం అర్థం కాదండి. వింటున్నా, నీ మనస్సాక్షి దేవుడు దర్శించి మాట్లాడుతున్నా. అందుకనే దావీదు అంటాడు, ఆయన ప్రత్యక్షత నీకు అర్థం కాకపోతే నీలో పాపం చచ్చిపోదు. గుర్తుపడుతున్నారా? యేస్కేలు చూస్తున్నాడు దర్శనాన్ని. యేస్కేలుకు దేవుని మందిరంలో ఈ రోజున మందిరంలో సేవలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నారు. ఈ రోజున పాస్టర్ గారు చచ్చిపోయాడు అనుకోండి, వాళ్ళ తాలూకా ఎవరైనా పిల్లలు సేవ చేస్తున్నారు అనుకోండి, ఇక వాల్ పోస్ట్ నిండా పాంప్లెట్ల నిండా వాళ్ళ పాస్టర్ గారు మెయిన్ ఫోటో. ఈ మినిస్ట్రీ వ్యవస్థాపకులు. అవునా? దేవుడు ఏమైపోయాడో? వ్యవస్థాపకుడు దేవుడు కాదట. ఏం చెప్పాలండి, ఆలోచించే వాళ్ళు లేరు. అక్కడ అలాంటి సంఘాల్లో కుప్పల జనం ఉంటారండి. ఇప్పుడు దేవుడు చూపిస్తున్నాడు ఆ మందిరంలో సేవకులే ఎటు తిరిగారంట? దేవుని వైపు వాళ్ళ ముఖాన్ని చూడట్లా. వీళ్ళు చూపులన్నీ ఎటువైపు ఉన్నాయి? ప్రకృతి వైపు ఉన్నాయి. అంటే అర్థం ఏంటో తెలిసిన? లోతు యొక్క కన్నులు సొదొమ గొమొర్రాల వైపు చూచాయి. లోతుకి ఎట్ట కనపడుతున్నాయి తెలిసిన? సొదొమ గొమొర్రాలు ఎట్ట కనపడుతున్నాయి తెలిసిన? ఎట్ట కనపడుతున్నాయి? ఏదేను తోటలాగా కనపడుతున్నాయి అంట. సొదొమ గొమొర్రాల మీద దేవుని అగ్ని, ఆయన కోపం రగులుకొని ఉంది. దేవుని కోపం నిలిచి ఉన్న ప్రజల మీద లోతు యొక్క కన్నులు చూస్తున్నాయి. కన్నులు ఎలాగున్నాయి తెలిసిన? అబ్బా, సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని పట్టణాల్లాగా ఉన్నాయి, ఏదేను తోటలాగా ఉంది, సూపర్. అయ్యగారు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది, సూపర్. అయ్యగారు ప్రార్థన చేస్తే ఇల్లు కట్టుకున్నాం, సూపర్. బిడ్లరా, మోసపోమాకండి.
నీ తెలివిని బట్టి నీ బలాన్ని బట్టి ఉద్యోగం చేసుకొని బ్రతుకుతున్నాను కళ్ళగనమాకండి. దేవుడు కనికర పడితే నువ్వు బతికుండి తింటున్నావు, చెల్లిస్తున్నావు. దేవుని వదిలిపెట్టేసావు. ప్రార్థన లేదు, బైబిల్ రీడింగ్ లేదు, దేవుని పరిశుద్ధులతో సహవాసం లేదు. నీ ఇష్టం. నీ కన్నులు, దావీదంటాడు, నా కన్నులు మీదకెక్కినవి కాదంటాడండి. చదవండి ఆ మాటలు. ఎన్నోసార్లు చదివించాను, మళ్ళా చదివిస్తున్నాను, చదవండి. యెహోవా నూట ఎక్కడ కీర్తనల పుస్తకం 133 113 దొరికిందా? 131. యెహోవా యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా హృదయం అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నా కన్నులు మీద చూసినవి కావు. నాకు అందని వాటి అందైనను. చూసారా, నా కన్నులు మీద చూడో, ఆకాశం వైపు ప్రకృతి వైపు చూడో, అందని వాటి ఎందైనను, గొప్ప వాటి అందైనను, గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు, నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నా ప్రాణమును నిమలపరుచుకొని ఉన్నాను. గమనించారా? దావీదు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాడు? అయ్యా, నా కన్నుల మీద చూడలేదయ్యా, నా కన్నులు ప్రకృతి వైపు చూడలేదయ్యా, నేను నీ వైపే చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, ఈ రోజున మనకు అర్థమైంది అంటారా? యేసుకేలుకు దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు. వారి మధ్య అక్కడికి వెళ్ళినాను. వారి వీపులు 16 సగం నుంచి వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. ఎవరికి నమస్కారం చేస్తున్నారు? సూర్యుణ్ణి దేవుడిగా చేసుకున్నారు. ఎవరో? పాస్టర్స్. చర్చిలో జరుగుతున్న విషయాలు జీవము గల దేవుడు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదండి ప్రజలకి. నీకు నీ దైవజనుడు ఎవరిని చూపిస్తున్నాడు? చనిపోయిన పాస్టర్ల వైపు చూపిస్తున్నాడా? ప్రకృతి అందాల వైపు చూపిస్తున్నాడా? ఏమండి, సృష్టించిన సృష్టికర్తను వదిలిపెట్టి ఎటువైపు చూపిస్తున్నారు? నీ పాస్టర్లు. ఎవరిని నమ్మి నువ్వు వెంబడిస్తున్నావు? పాస్టర్లు వాళ్ళ ఫోటోలు, వాళ్ళే సూర్యులాగా. ఈ రోజున సూర్యుడిని ఆధారం చేసుకొని బతికే వాళ్ళు ఎక్కువైపోయారు. గమనించారా? దేవుడు ముందుగానే చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రే దేవుని పిల్లలారా, ఖచ్చితంగా ఈ విషయాలు మనం గమనించాలి. ఒక అద్భుతమైన ప్రకటన ఏంటో తెలిసినా? చదవండి. 19వ కీర్తనలోనే మొదటి 2-3 వచనాలు చదువునానా? ఆకాశములు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, ఆయన చేతి పనులను ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. గమనించారా నాన్న? సృష్టి ఎలా మాట్లాడుతుంది? సృష్టి ఏం మాట్లాడుతుంది? మీకు ఎక్కడ తెలిసింది? ఏమండి, సృష్టి ఎలా మాట్లాడుతుంది? సృష్టి ఏం మాట్లాడుతుంది మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేనంటాను, దుబాయ్లో అదేదో టవర్ ఉంది కదా, 130 అంతస్తులు, అది బుల్ష్ ఏంటిది? అది చెప్పయ్యా, నాకు పేరు రాదు, చెప్పయ్యా. నిహాలయ్య, బుల్స్, బూజ్ ఖలీఫర్, అంతేనా? ఎన్ని అంతస్తులు అది? 130 అంతస్తులే. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు ఆ బూజ్ ఖలీఫర్ దుబాయ్లో ఉందండి, 131 అంతస్తులు. అంతకంటే పెద్దది ఇంతవరకు ఏమి లేదు. ఆడకెళ్ళి మనందరం నుంచున్నాం అనుకోండి, ఇప్పుడు అది మాట్లాడిద్దా లేదా? పోనీ ఏం మాట్లాడుతుంది? మాట్లాడిద్ది. ఏం మాట్లాడిద్ది? అదేమంటో తెలిసిన, ఇంత పెద్దది ఎట్ట కట్టారు అంటది. అంటదా? అందా?
ఏంటండి మాట్లాడరండి రాయప్ప గారు, ఇక నువ్వు తప్ప సరైనోడు ఎవరు దొరకట్లే ఇక్కడ. నువ్వన్నా మంచి చెడు కొడుతున్నావు, వీళ్ళందరూ దిమ్మల్లా కూర్చున్నారు. ఆ, ఇప్పుడు రాయప్ప గారు ఇప్పుడు చెప్పండి, ఆ బూజ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళి నుంచున్నారనుకోండి, బా ఇంత పెద్దది ఎట్ట కట్టారో అనే ప్రశ్న వస్తుందా రాదా? కట్టిన తర్వాత దీనికి వాడిన ఐరన్ స్టీలు ఎంత పెద్దది భూమి ఎట్ట మోతుందో, దీనికి వాడిన ఐరన్ స్టీల్ ఎంత ఎంత స్ట్రాంగో, ఎంత బలమైందో, భూకంపం వస్తే నిలబడిద్దా పడిపోద్దా? చూడండి ఎన్ని ప్రశ్నలు వస్తాయి చెప్పండి. దీని లోపల ఏముంది, బయట ఏముంది, ఏ టెక్నాలజీ వాడారు, ఎంత జ్ఞానం వాడారు, ఎంత జ్ఞానం వాడితే భూకంపాలను తట్టుకుంటుంది, ఆలోచన వస్తుందా రాదా? నేను అంటాను, మరి పర్వతాలను చూస్తున్నప్పుడు నీకు ఆలోచన రావట్లేదా? ఆకాశ నక్షత్రాలను చూస్తున్నప్పుడు నీకు ఆలోచన రావట్లేదా? సర్వ ప్రకృతులు చూస్తున్నప్పుడు నీకు ఆలోచన రావట్లేదా? సముద్రాన్ని చూస్తున్నప్పుడు నీకు ఆలోచన రావట్లేదా? ఇంత పెద్ద సముద్రాన్ని దేవుడు ఎలా సృష్టించాడు? సముద్రంలో ఇంత పెద్ద తిమింగలాలు ఎలాగున్నాయి? వీటిని ఇవే ఇంత గంభీరంగా ఉంటే, ఇంత గొప్పగా ఉంటే, మరి వీటిని సృష్టించిన దేవుడు ఎంత గొప్పవాడని గుర్తు రావట్లేదా? ఏమండి, అవి మాట్లాడతలేదా? అవి బోధించడం లేదా? వాటికి నోరు లేదు, అయినా కూడా బోధిస్తున్నాయి. వాటికి భాష లేదు, అయినా కూడా బోధిస్తున్నాయి. సర్వ ప్రపంచాలు మొత్తాన్ని ప్రకటన చేస్తున్నాయి. బాబు మమ్మల్ని చూడండి, మమ్మల్ని సృష్టించింది ఎవరో తెలుసునా? జీవము గల దేవుడు. ప్రకృతులు దేవుని మహిమను వివరించుచున్నవి. వివరిస్తున్నాయి అంటే అర్థం ఏంటి? కంటిన్యూగా ప్రకటిస్తున్నాయి. ప్రకృతులు దేవుని శక్తిని గురించి ప్రకటిస్తున్నాయి, ఆయన మహిమను గురించి ప్రకటిస్తున్నాయి. పగటికి పగలు, రాత్రికి రాత్రి అంటే అర్థం ఏంటి? 24 గంటలు. పగలు వచ్చిందా, పగలు బోధ చేస్తూ ఉంటుంది. అక్కడ రాయబడిన మాట ఏంటి? పగటికి పగలు బోధ చేయుచున్నది. పగలు వచ్చిందంటే అది కంటిన్యూగా బోధ చేస్తూ ఉంటుంది దేవుని గురించి. రాత్రి వచ్చిందంటే రాత్రి దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుంది. చూడండి, 24 గంటలు సర్వ భూమి ఆకాశాలు, సర్వ ప్రకృతులు దేవుని గురించి మాట్లాడుతున్నాయి. కానీ మనిషికి అర్థం కావట్లా. అర్థమవుతున్నాయండి? కృపరాజ్ అర్థమవుతుందే? పగలికి పగలు మాట్లాడుతుంది, రాత్రికి రాత్రి జ్ఞానం బోధిస్తుంది. వాటికి నోరు లేదు. చూడండి, పగలు రాగానే పగలు దేవుని గురించి బోధిస్తూనే ఉందంట, నాన్ స్టాప్. మళ్ళీ వెంటనే రాత్రి రాగానే రాత్రి 24 గంటలు దేవుని జ్ఞానాన్ని గురించి బోధిస్తూ ఉంది. అంటే సర్వ ప్రకృతులు 24 గంటలు దేవుని మహిమను గురించి ప్రకటిస్తున్నాయి. మరి నువ్వు నేను, మరి మనము? దేవుడు అంటాడు, నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నాను కనుక మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా నా కోపం మీ మీద ఉంటుంది, నా ఉగ్రత మీ మీద ఉంటుంది. అందుకనే ప్రతి మనుషుడు దేవుని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వలన నశించిపోతాడనే సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఇప్పుడు విన్న వాక్యం 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళి మర్చిపోతావు. నీ మనసు నిండా నీ ఇళ్ళు, నీ వాకిళ్ళు, నీ ప్రకృతి సంబంధమైన వస్తువులు, నీ పిల్లలు, శరీర సంబంధమైన ఆస్తులు, నీ బిల్డింగులు, నీ కలిగిన వాటి మీదే నీ మనసు పనిచేస్తే తప్ప దేవుని గ్రహించుకునే తెలివి జ్ఞానం నీకు అర్థం కాదు. దేవుడు నీకు అర్థం కాకపోతే నువ్వు నశించిపోతావన్న సంగతి నీ మనసుకు అర్థం కాకుండా కూలిపోతావు. కనుక ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ నేను బ్రతులాడుకుంటున్నాను. ప్లీజ్ అండి, గమనించండి. దావీదుకు అర్థమైపోయింది. దావీదు విలవిల్లాడిపోతున్నాడు. అయ్యా నా రహస్య పాపాలన్నీ నేను ఒప్పుకుంటున్నానయ్యా. నాయనా, నా గర్వపు పాపాలు నేను ఒప్పుకుంటున్నానయ్యా. నా నోటి మాటలు నువ్వు అంగీకరించయ్యా. నా హృదయ ధ్యానం నువ్వు అంగీకరించయ్యా. నా హృదయం, నా నోటి మాటలు 2 కలిసిపోయి నన్ను మోసం చేస్తున్నాయ్యా. వాటిని పరిశుద్ధపరచయ్యా.
ప్రతి అవయవాన్ని, అంతరింద్రియాల్ని దేవునికి అప్పగించుకొని గడగడలాడుతూ బ్రతికాడండి. ఈ రోజున అలాంటి పరిశుద్ధులు నేటికిని మన జీవితంలో సాక్ష్యాలుగా నిలబడ్డారు. వాళ్ళు చనిపోయినా, వారు లేకపోయినా, వాళ్ళు జీవించిన జీవితం మనతో మాట్లాడుతుంది, మనలను బలపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఉదయకాలంలో అలాంటి కృప, పరిశుద్ధులకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత మనం కూడా పొందుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం చేద్దాం నాన్న. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులు అయిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ పునరుద్ధాన దినాన నీ వాక్కును పంపి నన్ను, మమ్మల్ని అందరినీ కూడా దర్శించినందుకు స్తోత్రాలు. మహిమగల నీ రాజ్యం కొరకై ప్రభువా, దావీదుకి నాయనా నీవు అనుగ్రహించిన ప్రత్యక్షతను దావీదు గుర్తుపట్టాడు. నాయనా నీ వాక్యం యొక్క ప్రత్యక్షతను దావీదు గుర్తుపట్టాడు. తన బ్రతుకులో ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాడు. దావీదు తన దేహాన్ని, ప్రాణాత్మ శరీరాల్ని నీకు అప్పగించుకున్నాడు. అయ్యా, నువ్వు అంగీకరిస్తే తప్ప నా చూపులు నువ్వు అంగీకరించాలి, నా మాటలు నువ్వు అంగీకరించాలి, నా హృదయాన్ని నువ్వు అంగీకరించాలి, నా అంతరంగాన్ని, నా ప్రవర్తనను, సమస్త ఆలోచనలు నువ్వు అంగీకరించాలి. అయ్యా, నువ్వు అంగీకరించకపోతే ప్రభా నేను పరిశుద్ధపరచబడలేను ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. బిడ్లరా, ఈ రోజున ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తారో అలాంటి వాడిని దేవాది దేవుడు కనికరపడతాడు. ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, అప్పగించుకోండి నాన్న, అప్పగించుకోండి. అయ్యా, దావీదుకు ప్రత్యక్షపరచబడ్డావు, నాకును ప్రత్యక్షపరచబడి నాతో ఎంతో తేటగా మాట్లాడుతూ వచ్చావు నాయన. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను దర్శించావు, ఇశ్రాయేలు ప్రజలకుతో మాట్లాడావు. ఆయన హోరేబు కొండలో అగ్ని మధ్యలో ఆయన దిగి వచ్చినప్పుడు ఏ రూపమును వారికి కనపరచలేదు. ఇదిగో నీవు ఏ రూపమును పూజించకుండా, ఆరాధించకుండానట్లు బహు జాగ్రత్త పడమని నువ్వు చెప్పావు. యేస్కేలుకు దర్శనమిచ్చి ఇదిగో దేవుని మందిరం తట్టు ఆయనను దింపినప్పుడు యేస్కేలు మందిరంలో ఈవెన్ దైవజనులే ఈ రోజున సూర్యుని వైపు, ప్రకృతుల వైపు చూస్తూ ఆధారపడుతున్నారు. ఈ రోజున పాస్తర్లే చదువులు నమ్ముకొని బతకమని ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. లోక ఆశలను నమ్ముకొని బ్రతకమని ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. బిడ్లరా, మోసపోవద్దు. దుర్బోధ పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా నాశనం చేస్తుందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నమ్మేవాళ్ళు లేరు. ఈ రోజున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ వాక్కును పంపి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. నీ సత్యవాక్యపు వెలుగులో నుంచి మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను నీ రాకడ కొరకు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు అనుగ్రహించిన ప్రత్యక్షతను మేము కూడా పొందుకొని పరిశుద్ధులంగా అయ్యా నీ ఎదుర్కోవడానికి కావలసిన కృపను మీరు మాకిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెను ప్రార్థన ఆలకించి కృపను అనుగ్రహించి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన రైట్, మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనలను మనం సమర్పించుకుందాం.